ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్య కృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి. బ్రహ్మసూత్రోదయం 1వ అధ్యాయం 4వ పాదం ప్రథమాధ్యాయ చతుర్థపాద. దీన్ని స్మృతి పాదము అంటారు. స్మృతి అంటే శృతి కాకుండా ఈ సాంఖ్యవాదుల మతము వాళ్ళ పుస్తకాలు వీటన్నిటిని స్మృతులు అంటారు. ఎందుకంటే వాళ్ళు శృతికి అనుసారంగా చెప్పరు. వాళ్ళకి తోచింది వాళ్ళు ఏదో చెప్పి ఇది మా మతము అంటారు. అందుకని దీన్ని స్మృతి పాదము అంటారు. ఈ పాదములో సందేహాస్పదములు అవ్యక్తము అజాతి పదములు విచారము గావించింది. ఈ అవ్యక్తము అజా అజా అంటే న జాయతే అజా, నా వ్యక్తమితి అవ్యక్తం, రూపం లేదు. ఈ పదాలు మా ప్రధానాన్ని గురించి చెప్తున్నాయి అంటాడు వాడు. అది అందుకనే వీటిలో విచారం చేస్తారు. శబ్దముల ప్రయోగము సాంఖ్య స్మృతిలో గల, చూసారా, శబ్దముల ప్రయోగము సాంఖ్య స్మృతి. దీని స్మృతి దీని స్మృతిపాదం అన్నారు. ప్రధాన విషయంలో కూడా కానవచ్చుచున్నది. ఈ కనుక సందేహం కలగటం వలన వీని విచారం అత్యావశ్యకము. సాంఖ్య స్మృతిలో కూడా ఇలాంటి పదాలు కనిపిస్తూ ఉంటాయి. ఈక్షత అధికరణంలో సాంఖ్య స్మృతి కల్పిత ప్రధానమును ప్రతిపాదించు శృతివాక్యం లేదని ప్రతిజ్ఞ గావించేది. 5వ సూత్రం ఈక్షతే నా శబ్దం. అక్కడ ఈ ప్రధానాన్ని చెప్పే శృతివాక్యాలు లేవని చెప్తారు. సామాన్య రూపంగా అన్ని శృతివాక్యములు చైతన్యమే జగత్కారము చెప్పుచున్నవి. వెనుకటి 3 పాదములో శృతివాక్యములకు బ్రహ్మమునందే సమన్వయము మరియు తాత్పర్యం చెప్పింది. ఈ పాదములో ప్రధానం వేరే బాహ్యమని అశబ్దం. ఈక్షతే నా శబ్దం అక్కడ 5వ సూత్రంలో అశబ్దం అన్నారు. అంటే శబ్ద బాహ్యం, శృతి బాహ్యం, వేద బాహ్యం. ప్రతిజ్ఞార్థంపై ఆక్షేపంగా సమాధానం చెప్పడం వలన పూర్వ గ్రంథములకు ఆక్షేప సంగతి. నువ్వు అశబ్దం అన్నావు మా స్మృతిని, కానీ మా స్మృతిలో చెప్పే ప్రధానాన్ని ప్రతిపాదించే పదాలు నీ శృతిలో ఉన్నాయి, నీ వేదంలో ఉన్నాయి అని ఆక్షేపం. అందుకని ఆక్షేప సంగతి. దీనికి పూర్వాధికరణంలో జీవుని ప్రతిపాదించు ప్రసిద్ధ వాక్యములు కూడా అప్రసిద్ధ బ్రహ్మపరములని చెప్పిరి. అలాగనే శృతిలో అప్రసిద్ధ ప్రధానమునకు మహత పరమ వ్యక్తం అను కాడుక వాక్యంలోని శబ్దమును చెప్పవలను. జీవుని ప్రతిపాదించు, జీవుని చెప్పే వాక్యాలు సరికాదు అని బ్రహ్మపరం అని చెప్పారు. అలాగే మా ప్రధానము మీ శృతిలో ప్రసిద్ధం కాదు, అప్రసిద్ధ ప్రధానం. అప్పుడు మహత పరమ వ్యక్తం ఈ కఠోపనిషత్తులో వచ్చిన మహావాక్యంలోని వాక్యంలోని శబ్దమును చెప్పవలేను. ఎందుకని ప్రధానమో ప్రసిద్ధం కాదన్నావు.
అదుగో చూడు నీ కఠోరమతిలో మహత పరమ వ్యక్తిని మా ప్రధానాన్ని గురించి చెప్తారంటాడు. అది ఆనుమానిక అధికరణము. అనుమానం ద్వారా నిశ్చయం చేయబడేది సాంఖ్య స్మృతిలోని ప్రధానం. అందుకని ఆ ప్రధానాన్ని గురించి చెప్తారు కనుక దీన్ని ఆనుమానికాధికరణము అన్నారు. ఇక్కడ సంగతి మాత పరమ వ్యక్తం అవ్యక్తాత్ పురుష పరహ. ఈ వాక్యము అప్రసిద్ధ ప్రధానం చెప్పుచున్నదనట్టు వలన దృష్టాంత సంగతి. నీ స్థితిలో మా ప్రధానం ప్రసిద్ధం కాదన్నావు, అది సరికాదు. ఈ వాక్యంలో చెప్తుంది విషయం. పై చెప్పిన సంగతిలో ఉన్న కాటక వాక్యము ఈ అధికరణకు విషయం. సంశయం అవ్యక్త పదంతో ప్రధానం చెప్పిరా ఏక శరీరమా. అవ్యక్తం అనే పదం వచ్చింది మహత పరం వ్యక్తం అవ్యక్తాత్ పురుష పరః. ఈ అవ్యక్త శబ్దం ప్రధాన పరమా లేక శరీర పరమా అని సంశయం. సాంఖ్యశృతిలో మహత్ అవ్యక్తము పురుషుడు అనే పదములు వాని క్రమం ప్రసిద్ధం. వాని ప్రత్యభిజ్ఞ అదే ఇది అని బోధించే జ్ఞానమున కఠశుద్ధిలో కలుగుతున్నది కాన అవ్యక్త పదము ప్రధానమని అర్థము. సాంఖ్యశృతిలో ఏ క్రమంలో పదాలు ఉపయోగించారో అదే పదాలు కఠోపనిషత్తులో కూడా ఉన్నాయి, అదే క్రమంలో. అందుకని ఈ అవ్యక్త పదం మధ్యలో వచ్చింది, ఇది ప్రధానమని చెప్పాలి. అది సాంఖ్యస్మృతిగా చెప్పి అప్పుడు సిద్ధాంతం. ముందు ఏ ఏ అర్థములు వినిపించినవో వాని అన్నింటినీ ఆయా నామములతో చెప్పిన ప్రతిభిజ్ఞ అవును. కఠోపనిషత్తులో 2 శ్లోకాలు ముందు చెప్పారు, మళ్ళీ వాటిల గురించి మళ్ళీ చెప్పారు. అది ఏ అర్థం ఏ శ్లోకాలతో ద్వారా చెప్పారో మళ్ళీ వాటిని రిపీట్ చేస్తే అది ప్రత్యభిజ్ఞ అవుతుంది. మొదట శరీర శబ్దంతో చెప్పి పరిశేష న్యాయం ద్వారా అవ్యక్త పదం చెప్పుచున్నారు. మొట్టమొదట చెప్పినప్పుడు మంత్రాల్లో శరీర పదం వచ్చింది. రెండోసారి చెప్పేటప్పుడు అవ్యక్తము ఉన్నారు. వ్యక్తము కాని దేనికి ఆ శరీరానికే. ఎలాగా అంటే పరిశేష న్యాయం. ఇప్పుడు శబ్దస్పర్శ రసగంధాలు ఉన్నాయి. అవి ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ, వీటిలన్నిటికీ ఈ గుణాలు కదా. పృథివీకి గంధము, జలమునికి తడి, అగ్నికి జ్యోతి కాల్చడము, వాయువుకి ఎండబెట్టడము. ఇక్కడ స్పర్శ, వాయువుకి స్పర్శ, శబ్దస్పర్శ రూపరసగంధాదులు. రూపం అగ్నికి, శబ్దస్పర్శ రూప రసము జలానికి, గంధము పృథివీకి. ఇప్పుడు ఇక్కడ ఈ శబ్దం దేనికి అన్న ప్రశ్న వచ్చినప్పుడు 5 గుణాల్లో ఒక గుణం ఉండిపోయింది, శబ్ద గుణం. అలాగే 5 భూతాల్లో ఒక భూతం ఉండిపోయింది. స్పర్శం వాయువుకి, రూపము అగ్నికి, శబ్దస్పర్శ రూప రసము జలానికి, గంధము పృథివీకి. కనుక ఇక్కడ ఆకాశం వెళ్ళిపోయింది భూతము, అక్కడ ఒక గుణము శబ్ద గుణము ఉండిపోయింది. కనుక ఈ ఆకాశానికి శబ్దగుణము అన్నది నిశ్చయం చేస్తారు. దాన్ని పరిశేష న్యాయము అంటారు. మిగిలింది ఏదైతే ఉందో వాటి గురించి చెప్పేది.
ఇప్పుడు చాలా వస్తువులు చెప్పారు. చాలా చెప్పి అందులో మొదటిసారి చెప్పినప్పుడు శరీరము అన్నారు, రెండోసారి చెప్పినప్పుడు అవ్యక్తము అన్నారు. కంపారిజన్ చేసి చూస్తే మిగిలిన వాటికి సరిపోయాయి. అక్కడ శరీర శబ్దం మిగిలిపోయింది, ఇక్కడ అవ్యక్త శబ్దం మిగిలిపోయింది. అందుకని ఈ అవ్యక్త శబ్దానికి శరీరం అనే అర్థం చెప్పాలి అన్నది పరిశేష న్యాయం. స్థూల శరీరం అవ్యక్త పదవాక్యం కాకపోవచ్చు, కానీ ఈ స్థూల శరీరం ఆరంభించినవి భూత సూక్ష్మ ఉంటే ఆ కారణావస్థను అవ్యక్తమైనారు. అది ఏ విధంగానైనా గోభి శ్రీణీత మత్సరం, గోవికారమైన పాలతో సోమరసము కల్పవలను. గోభి అన్నప్పుడు ఆవులు అని అర్థం వస్తుంది. శ్రీనీత మత్సరం సోమరసాన్ని కలపండి. ఆవుతో సోమరసాన్ని కలుపుతామా? కల్పం. అందుకని అక్కడ ఏం చెప్పారు? గోభి అన్నప్పుడు ఆవు వికారం, పాలు కానీ నెయ్యి కానీ నేను వానితో సోమరసం కలపను. గోశబ్ద ప్రయోగము దాని వికారమైన పాలు ప్రయోగించింది. ఏం చేశారు? గోభి శ్రీనీత మత్సరం అన్న వేదవాక్యంలో ఆవుతో సోమరసం కలపలే కనుక ఆ ఆవు యొక్క వికారం పాలు నెయ్యో ఏదో తీసుకుని దాంతో సోమరసం కలపాలి. అంటే ఏమిటి? ఆవు శబ్ద ప్రయోగము దాని వికారమైన పాలతో చెప్పారు. అంటే పాలతో సోమరసం కలిపి హవనం చెయ్యాలి. అలాగే సూక్ష్మభూతాల వికారము సూక్ష్మ శరీరం, ఆ సూక్ష్మభూతాలు కనిపించవు, అందుకని దాన్ని అవ్యక్త శబ్దంతో చెప్తారు. అది సూక్ష్మభూతముల కార్యమైన స్థూల శరీరమును అవ్యక్త పదంతో చెప్పుడు విరోధం కాదు. అందుకని సూక్ష్మభూతముల కార్యం ఏమిటి? స్థూల శరీరం. ఆ సూక్ష్మభూతాలకి అవ్యక్త శబ్దంతో చెప్పారు. ఇప్పుడు వైయాసిక న్యాయమాల. మహత పరమ అవ్యక్తం ప్రధానమథవా వపుః. మహత పరమ వ్యక్తం అన్నది అలాగే సాంఖ్యుల స్మృతిలో కూడా ఉంది. ప్రధానం సాంఖ్యశాస్త్రోక్తత్వాత్, సాంఖ్యశాస్త్రోక్త తత్వానాం ప్రత్యవిజ్ఞ. ఇక్కడ సాంఖ్య స్మృతిలో ఏవైతే చెప్పారో మాటల ప్రత్యభిజ్ఞ మళ్ళీ వాళ్ళు రిపీట్ చేశారు. కఠోపనిషత్తులో సాంఖ్యశుద్ధిలో ప్రధానం అన్నారు కనుక ఇక్కడ ప్రధానమని తీసుకోవాలి అంటాడు పూర్వపక్షి. అప్పుడు సిద్ధాంతం చెప్తున్నాడు, సుత్యర్థ ప్రత్యవిజ్ఞానాత్ పరిశేషాచ్య తద్వపుః సూక్ష్మత్వాత్ కారణావస్థం అవ్యక్తాభ్యాం తదర్హతి. ఇప్పుడు నువ్వు ప్రత్యభిజ్ఞ కఠోపనిషత్తుకి నీ సాంఖ్య స్మృతికి చెప్పావు, అలా కుదరదు. ప్రత్యభిజ్ఞ శృతికి శృతితో చెప్పాలి. అందుకని శృతార్థ ప్రత్యభిజ్ఞ అంటారు. అంటే శృతుల్లో ఉపనిషత్తులో వేదంలో ఏదైతే విన్నామో దాని ప్రతిభిజ్ఞ. మళ్ళీ పరిశేష న్యాయం ఈ రెండింటి మూలాన ఇక్కడ
శరీరం అనేటువంటి అర్థం వస్తుంది. సూక్ష్మత్వాత్ కారణావస్థం అవ్యక్తాభ్యాం తదర్హతి. ఈ సూక్ష్మ శరీరాన్ని మొదలుపెట్టే సూక్ష్మభూతాలు అది కారణావస్థ, దాన్ని అవ్యక్తము అన్నారు. విషయవాక్యంలో చెప్పిన స్థితిలో కూడా అవ్యక్త శబ్దం ప్రధానమాన శరీరమా మాత పరమ అవ్యక్తం. శాస్త్రంలో చెప్పిన క్రమంలాగానే కఠోమృతిలో మహద్ అవ్యక్తం పురుష అంటే సాంఖ్య శాస్త్రంలో చెప్పిన క్రమంలాగానే ఇక్కడ కఠోమృతిలో చెప్పారు. అందుకని శక్తి విజ్ఞ అవుతుంది అని సత్తా ఇదంతా అవగాహన జ్ఞానం. అక్కడే చెప్పారు, ఇక్కడ అదే చెప్పారని దాన్ని ప్రతివిజ్ఞ అంటారు. అందుకని అవ్యక్త పదము ప్రధానము ప్రతిపాదించని చెప్పిన పూర్వపక్షము సమాధానము. కఠోపనిషత్తులో పూర్వవాక్యంలో చెప్పిన శరీరం ప్రతివిజ్ఞ, ఉత్తరవాక్యంలో గల అవ్యక్త శబ్దంతో చెప్పుడు వలన పరిశేష న్యాయం ద్వారా సూక్ష్మ శరీరమును అవ్యక్త శబ్దంతో చెప్పింది. బాబు నీ ప్రధానం కాదు, ఇక్కడ చెప్పింది సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరము సూక్ష్మభూతాలతో చేయబడింది కనుక అది నామరూపాలు ఉన్నప్పటికీ వ్యక్తం కాదు, నువ్వు చూడలేవు. అందుకని ఆ సూక్ష్మ శరీరాన్ని అవ్యక్త శబ్దంతో చెప్పాడు. అది ఇప్పుడు భారతీయ రీతుల వారి వ్యాఖ్య. మాత పరమ అవ్యక్తం అవ్యక్తాత్ పురుష పరః. ఈ శృతివాక్యంలో గల అవ్యక్త శబ్దం ద్వారా ప్రధానం చెబుతున్నారు. మాత పరమ అవ్యక్తం అవ్యక్తాత్ పురుష. ఈ అవ్యక్త శబ్దం ప్రధానం. ఎందుకనగా ప్రత్యవిజ్ఞ వలన మహత్ అవ్యక్త పురుష శబ్దములో సాంఖ్యశాస్త్రంలో ఏ క్రమంలో ప్రసిద్ధములో అలాగన్న శృతిలో చెప్పినందున అవ్యక్త శబ్దాచ ప్రధానము. ఈ పూర్వపక్షము సిద్ధాంతం చెప్తున్న సమాధానం. ఇది పూర్వపక్షం. అవ్యక్త శబ్దాలు శరీరం పూర్వవాక్యంలో చెప్పిన శరీరం ప్రత్యవిజ్ఞగా ఉంచడం వలన పూర్వవాక్యంలో శరీరాదులను రథాదుల కల్పన ద్వారా చెప్పింది. ఆత్మానం రచనం విద్ధి శరీరం రథమేవతో బుద్ధింతు సారథం విద్ధి మన ప్రగ్రహమేవచ్చ. ఇంకా హయాన్యాహోర్ విషయాస్తేషు గోచరాన్ ఆత్మేంద్రియ మనోయుక్తం ఉపేత్యాహుర్ మనీషిణ. జీవుడు రసికుడు, రథస్వామి, శరీరం రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గములు, ఇంద్రియములు గుర్రములు, శబ్ద స్పర్శ రూపరసగ్నములు మార్గములు. ధీమంతులు ఈ దేహేంద్రియ మనసులతో కూడినప్పుడు భోక్త అని పిలిచెదరు. నువ్వు ఇంద్రియాలతో మనస్సుతో ఏకీభవించినప్పుడు నిన్ను భోక్త అంటారు. ఏ రసికుడు గుర్రములను స్వాధీనం చేసుకొనగల సారథిని కలిగి ఉన్నాడో మనస్సు, బుద్ధించు సారథి బుద్ధి, అట్టివాడు సుఖముగా మార్గం అతిక్రమించి మృత్యురుకు మోక్షమును పొందును. ఇది మొదటి వాక్యం. ఇప్పుడు రెండవ వాక్యంలో మళ్ళీ అదే రిపీట్ చేస్తారు. పూర్వవాక్యంలో చెప్పిన పదార్థములను ఈ చెప్పబోయే శృతిలో ప్రతివిజ్ఞ కావించున్నారు. ఇంద్రియేభ్య పరాహ్యర్థ అర్థేభ్యస్య పరం మనః మనసస్తు పరా బుద్ధేరాత్మ మహాన్ పరః. మాత పరం అవ్యక్తం అవ్యక్తాత్ పురుష పరః పురుషాన్న పరం కించిత్ సా కాష్టా సా పరాగతి. తర్వాత ఏదైతే ముందు చెప్పారో
అది 3-4 మంత్రాలు, ఇది 10-11 మంత్రాలు. ఇంద్రియముల కంటే విషయములు, వానికంటే మనసు, దానికంటే బుద్ధి, అంతకంటే అవ్యక్తము, అంతకంటే సర్వవ్యాపం పరమేశ్వరుడు శ్రేష్ఠుడు. ఆయనకంటే శ్రేష్ఠుడు లేదు. ఆయనే సర్వమునకు అంతము మరియు ఆయనే పరమగతి. ఇది దీని అర్థం. ఇప్పుడు పూర్వపక్ష చెప్తున్నాడు, సన్నిహితం ఒకటి వలన సాంఖ్య విద్య కంటే కడసిద్ధి విద్య ప్రబలము. నువ్వు చెప్పావు సరే, కానీ దగ్గరగా ఉన్నది ఏంటి? కట్టవలసి 3-4 మంత్రాలు, మళ్ళీ అదే చెప్పారు 10-11 మంత్రాలు. అనేక శబ్దాలు ప్రతిభిగా కనబడుతున్నది, కేవలము శరీరము శబ్ద ప్రతిభిగా కానవచ్చట్లేదు. అవ్యక్త శబ్దార్థము శరీరమేనని మీరు ఇటుకుని నిర్ణయించగలరు. అప్పుడు పూర్వపక్ష అంటాడు, సరే ముందే చెప్పారు తర్వాత అవి చెప్పారు, కేవలం శరీరం చెప్పడానికి అక్కడ సరి అయిన శబ్దం దొరకట్లేదు, అవ్యక్తం మిగిలిపోతుంది అన్నమాట. అప్పుడు నువ్వు ఎలాగ ఈ అవ్యక్తం అంటే శరీరం నిర్ణయం చేస్తున్నావు అని పూర్వపక్ష అడుగుతాడు. పరిశేష న్యాయం ద్వారా అని చెప్పినము. పూర్వవాక్యంలో చెప్పిన ఇంద్రియములు, విషయములు, మనోబుద్ధులు మొదలగు శబ్దములతో నిర్దేశించిన పదార్థములనే ఉత్తరవాక్యంలో అనేక శబ్దములతో చెప్పింది. పూర్వవాక్యంలో చెప్పిన ఆత్మశబ్దం ఉత్తరవాక్యంలో పురుషశబ్దం చెప్పింది. ఉత్తరవాక్యంలో మహాశబ్దం చెప్పిన దాన్ని పూర్వవాక్యంలో బుద్ధి శబ్దం ద్వారా చెప్పింది. ఇలాగ రెండింటికి కంపారిజన్ చేస్తే ఒక శబ్దం రెండింటిలోనూ మిగిలిపోయింది. దాని పరిశేష న్యాయం అంటారు. అది బుద్ధి 2 రకములు, మనుష్యుల బుద్ధి, దానికి కారణమైన హిరణ్యగర్భుని బుద్ధి. ఈ సమిష్టి బుద్ధి దాని మహత్వం చెప్పారు. రెండో చోట బుద్ధి అంటే వ్యష్టి బుద్ధి చెప్పారు. పూర్వవాక్యంలో ఒకటిగా చెప్పేది, తర్వాత వాక్యంలో వాడిని భిన్నముగా చెప్పేది. అక్కడ 2 బుద్ధులు ఒకటే దాంతో చెప్పారు, ఇక్కడ వేరుగా చెప్పారు. పూర్వవాక్యంలో కేవలం శరీర శబ్దము, ఉత్తరవాక్యంలో అవ్యక్త శబ్దము మిగులుతుంది. పరిశేషము గావించడము, శరీరం స్పష్టంగా కనిపించడం వలన వ్యక్తము అని అర్థం. స్థూల శరీరం కనిపిస్తోంది, దాన్ని వ్యక్తము అంటారు. వ్యక్తము శరీరముగా అవ్యక్తం ఎట్లు చెప్పగలరు? కారణావస్థను పొందిన శరీరము సూక్ష్మభూతములతో తయారవటం వలన స్పష్టంగా కనిపించదు. ఈ స్థూల శరీరానికి కారణం ఏమిటి? సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరము మోక్షం వచ్చేంత వరకు నష్టం కాదు, అలాగే జన్మలెత్తుతూనే ఉంటుంది. అంటే దీన్ని భోగాయతనం శరీరం అన్నారు. స్థూల శరీరాన్ని చేసిన కర్మ ఫలితాలని అనుభవిస్తుంది. స్థూల శరీరం ఉంటే కానీ కర్మ అనుభవం కుదరదు. అందుకని ఆ కర్మలను అనుభవించడానికి ఆ సూక్ష్మ శరీరము ఈ స్థూల శరీరాన్ని గ్రహిస్తుంది. అందుకని అది సూక్ష్మభూతాలతో ఉండడం మూలాన స్పష్టంగా కనిపించదు. అందుకు దాన్ని అవ్యక్తం అన్నారు. మరి స్థూల శరీరం వ్యక్తం కదా, మరి వ్యక్తం చెప్పకుండా అవ్యక్తం ఎందుకని చెప్పారు అంటే, ఇక్కడ కారణని కార్యరూపంతో చెప్పారు. కారణం ఏమిటి? సూక్ష్మ శరీరం. కార్యం ఏమిటి? స్థూల శరీరం. అందుకని ముందు ఉదాహరణ చెప్పారు. కారణం ఏమిటి? ఆవు. కార్యం ఏమిటి? పాలు. దాంతో సోమరసం కలపాలి అని చెప్తారు. కానీ స్థితిలో
వికారం చెప్పకుండా కారణావస్థ చెప్తారు. ఇక్కడ కారణావస్థను పొందిన శరీరము సూక్ష్మబుద్ధులతో తేగటం వలన స్పష్టంగా కనిపించదు. ఆ సూక్ష్మ శరీరం అవ్యక్తతో చెప్పుతున్నారు. అంటే ఇక్కడ చెప్పాల్సింది శరీరం స్థూల శరీరం, కానీ దాని బదులు ఏం చెప్పారు? కారణం. కారణం చెప్పారంటే కారణము కార్యము అభిన్నము. మృద్గత అంటాం, అంటే మట్టితో చేసిన కుండ అని. మట్టి కారణము, కుండ కార్యం. కుండ మట్టి కన్నా వేరు కాదు, అలాగే మట్టి కన్నా కుండ వేరు కాదు. కానీ ఇక్కడ ఒక ఇబ్బంది ఉంది. ఏమిటి ఇబ్బంది? కుండ లేకపోయినా మట్టి ఉంటుంది, మట్టి లేకపోతే కుండ ఉండదు. అలాగే సూక్ష్మ శరీరం ఉంటే స్థూల శరీరం ఉంటుంది, కానీ స్థూల శరీరం లేకుండా సూక్ష్మ శరీరం ఉండగలదు. అది అందుకని కార్యకారణాలకి భేదం చెప్పారు. భేదం ఉన్నా అభిన్నము. ఏది కారణంలో ఉందో అదే కార్యంలో ఉంటుంది. ఈ విధంగా కారణ అవస్థను పొందిన శరీరము సూక్ష్మభూతంలో తయారవటం వలన స్పష్టంగా కనిపించదు. అందుకని దాన్ని అవ్యక్త శబ్దంతో చేస్తారు. ఆనుమానికం అపి ఏకేషామిది చేన్న శరీర రూపక విన్యస్త గృహీతేర్ దర్శయతి చ. పూర్వపక్ష అంటాడు ఆనుమానికం అపి ఏకేషాం మతం ఇది చేను. మా శృతిలో చెప్పిన ప్రధానం అనుమానికం. ఏకేషాం సాంఖ్యవాదులు మేము ప్రధానమని చెప్తున్నాము అంటే కాదు. శరీర రూపక విన్యస్త గృహీతే దర్శయతి అంటే ఈ శరీరం కల్పన చేశారు రథంలాగా, అదే మళ్ళీ చెప్పారు. అందుకని శరీర రూప కల్పన ద్వారా చెప్పారు కనుక ఇక్కడ శరీరమే తీసుకోవాలి. విన్యస్త గృహీతే దర్శయతి చ అదే చెప్తాడు. మాత పరమవ్యక్తంగా మహత్వ కన్నా అవ్యక్తం శ్రేష్టం, అవ్యక్తము కన్నా పురుషుడు శ్రేష్టము. కొన్ని శాఖల వారు ప్రధానమునే చెప్తున్నారు. చెప్పుదు ప్రధానములో అశబ్దత్వం సిద్ధం కాదు. ప్రధానమని చెప్పచ్చు అవ్యక్తం కనుక, కానీ ప్రధానము అని చెప్తే ఇక్కడ ఉన్నది శృతి కదా. శృతిలో ముందు చెప్పారు శిక్షతే నా శబ్దం. మా శృతిలో ఎక్కడా కూడా నీ ప్రధానం గురించి చెప్పలేదు. మరి ఇప్పుడు అవ్యక్త శబ్దానికి ప్రధానం అని చెప్తే శృతి ద్వారా ఆ చెప్పిన అశబ్దము వ్యర్థమవుతుంది. అందుకని ఆ చెప్పడం సరికాదు. ఇంతకు పూర్వం చెప్పిన వాక్యంలో రథరూప కల్పన ఏదైతే చెప్పాడో అదే ఆత్మానం రచన విద్య శరీరం రసమేమిటి ఇవన్నీ శరీరం అవ్యక్త శబ్దంతో గ్రహించున్నారు. ఇది పూర్వాపరముల మరియు సందర్భం యొక్క పర్యాలోచన. ఇది ముందు వెనక విచారం. ఇప్పుడు ఈ సూత్ర వివరణ వేదాంత వాక్యం సమన్వయములో నియమము లేవు అని పూర్వపక్షం. మీరు అంతా బ్రహ్మంలో సమన్వయం అంటారు, మీకు నియమం లేదంటాడు పూర్వపక్షం. సమన్వయంలోనే నియమం గలవు. ఎంత మా నియమాలన్నీ సమన్వయానికే నాయన.
అవ్యక్త పదవాక్యం ప్రధానం కాదు. ఎందుకనగా శరీర రూపక విన్యస్త గృహీతే ఆత్మానం నథినం నెత్తి బుద్ధింతు సారథం విద్ది ఇలాంటివన్నీ శరీరము రథరూప కల్పనగా చెప్పారు. ఆ శరీరాన్ని గ్రహించడానికే మళ్ళీ ప్రతిభిజ్ఞ చేసి అవ్యక్త శబ్దాన్ని చెప్పారు. అందుకనే అవ్యక్త శబ్దమునకు శరీరం అని అర్థం. ప్రకరణము వలన, ప్రకరణము పరిశేష న్యాయం. ప్రకరణం దేని పేరు జరుగుతోంది? బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్యలో ఎవడైతే దీన్ని తెలుసుకుంటాడో వాడు ఆ బ్రహ్మత్వాన్ని పొందుతాడు. సా కాస్త సా పరాగతి అని చెప్పారు. అదే పరమగతి అని. అది ప్రకరణము. మళ్ళీ పరిశేష న్యాయం. ముందు చెప్పిందే మళ్ళీ చెప్పారు ప్రతిభిజ్ఞలో. అందులో అక్కడ ఒకటి మిగిలిపోయింది, ఇక్కడ ఒకటి మిగిలిపోయింది. అందుకని అక్కడ అవ్యక్త శబ్దము, ఇక్కడ శరీర శబ్దాన్ని తీసుకోవాలి. దాన్ని పరిశేష న్యాయం అంటారు. ఆత్మ శరీరాదుల రథిరథాది రూపంలో కల్పన చెప్తుంది. ఆత్మానం రథనం విద్య శృతి ద్వారా. అసంయమిత ఇంద్రియముల ద్వారా జీవన సంసార ప్రాప్తి. ఈ ప్రసంగం చెప్తూ ఎవరైతే ఇంద్రియాలను నిగ్రహించుకోరో అటువంటి జీవుడికి సంసార ప్రాప్తి. సంయమిత ఇంద్రియాల ద్వారా జీవుని విష్ణుపద ప్రాప్తి. అది మొదటి 3-4 సూత్రాస్పద శ్లోకాల్లో చెప్పారు మంత్రాల్లో. ఎవరైతే ఇంద్రియాల సంబంధించిన విష్ణుపదం అంటే మోక్షపదం ప్రాప్తి అని చెప్పారు. ఇంద్రియేభ్య పరాహి అర్థ. పురుషుని కన్నా భిన్నమైనది లేదు, అదే చరమగతి అని చెప్పిన తర్వాత సా కాస్త సా పరాగతి. రథాతి రూపంగా కల్పింపబడిన ఇంద్రియములను సమాన రూపంగా గ్రహించినను ప్రతిపాదిత విషయంలో శరీరమే మిగులను. మిగిలినవన్నీ ఈ 2 మంత్రాల్లో, అక్కడ 3, 4, ఇక్కడ 10, 11 ఇవి కంపారిజన్ చేసి చూస్తే శరీరం ఒకటి మిగిలిపోతుంది. దాన్ని అవ్యక్త పదంతో చెప్తుంది, ప్రధానము కాదు. అందుకని పూర్వాపరముల పర్యాలోచన మనం చెప్తాం. డెవిల్ కోటింగ్ స్క్రిప్చర్స్ అని. దానికి ఎంత కావాలో అంతే తీసుకుంటుంది, అంత ముఖ్య తీసుకుంటుంది. ఆ ముందు వెనక ప్రసంగం తీసుకో, పర్యాలోచన ఉండదు. అందుకని సాంఖ్యశాస్త్రం ప్రధానం గురించి ఈ ప్రసంగంలో కుదరదు. అప్పుడు వాడంటాడు, సరే బాగానే ఉంది, స్థూలమైన శరీరం అవ్యక్తంతో ఎట్లు చెప్పింది? శరీరం స్థూలం కదా, దాన్ని అవ్యక్తం ఎలా చెప్పావు? కార్యావస్థ చెప్పడానికి కారణాన్ని చెప్పారు. ఎలాగంటే గోభి శ్రీణీత మత్సరం, ఆవు కారణం, దాని వికారము కార్యము నెయ్యి పాలు. కనుక కార్యంతో సోమరసం కలపాలి, కారణంతో కాదు. కార్యం చెప్పడానికి కారణ శబ్దాన్ని ప్రయోగించారు. అలాగే ఇక్కడ స్థూల శరీరం కార్యము, దానికి కారణం సూక్ష్మ శరీరం. కనుక ఎందుకంటే ఇది వేదవాక్యం, గోపి శ్రీణీత మత్సరం అన్నది. అక్కడ ఎలా ప్రయోగించారో ఇక్కడ అలాగే ప్రయోగించారు. కనుక ఏమీ తేడా లేదు. సూక్ష్మంతో అర్హత్వం. శరీరం 2 చోట్ల కంపేర్ చేస్తే శరీరం మిగిలిపోతుంది. అది సూక్ష్మం, సూక్ష్మ శరీరము అవ్యక్త శబ్దానికి అర్హత, యోగ్యత ఉంది. అంటే కార్యశబ్దాన్ని చెప్పడానికి కారణాన్ని ఉపయోగించారు. కారణం ఏమిటి? సూక్ష్మ శరీరం. కార్యం ఏమిటి? స్థూల శరీరము. అది స్థూల శరీరం ఆరంభించు సూక్ష్మభూతముల భాగమునే సూక్ష్మ శరీరం ఉంది.
ఆ సూక్ష్మ శరీరం అవ్యక్తంతో వేయించుతున్నారు. సూక్ష్మభూతములు కానరావు కనుక అవ్యక్త శబ్ద యోగ్యము. తూ శబ్దం సూక్ష్మం తూ అంటే కాని, బట్ బ్యూటీ బట్ అంటే ఏమిటి? పూర్వవాది చెప్పిన ఇది సరికాదు అని చెప్పడానికి. తూ అంటే వాడు చెప్పిందిలో కొట్టుకుపోతుంది. శంక నివారించడు. సూక్ష్మభూతముల కార్యము స్థూల శరీరం, ఈ స్థూలభూతముల కారణము సూక్ష్మభూతములు, స్థూల శరీరం కారణము సూక్ష్మ శరీరం. ఈ సూక్ష్మ శరీరం అవ్యక్తులతో చెప్పిన అభీష్టము. శరీరమును ఆరంభించు సూక్ష్మభూతములను అవ్యక్త శబ్దంతో చెప్పవచ్చును. కార్యకారణము అభేదం. కారణ శబ్దము దాని వికారములో వాటి చూడబడుతున్నది. ఉదాహరణకు ఋగ్వేదం ఇక్కడ గల వాక్యం గోవి శ్రేణిత మత్సరం. గోవికారమైన పాలతో సోమరసం కలుపుకోలేను. ప్రకృతి పదం ఉపయోగించేది. కార్యం పాలు, కారణమైన ఆవు శబ్దం వేదంలో చెప్తుంది. గోభి అంటే ఆవుతో సోమరసం కలుపులేము కనుక దాని వికారం పాలను గ్రహించవలేను. శరీరము కార్యము లేక వికృతి, దానికి కారణం సూక్ష్మభూతం. ప్రకృతి వాచకమైన, ప్రకృతి అంటే కారణం, అవ్యక్త పదమును దాని కార్యమైన శరీరంలో ప్రయోగించడం విరోధం కాదు. శరీరమును ఆరంభించడు కారణమైన సూక్ష్మభూతములను అవ్యక్త పదంతో చెప్పిన దాన్నే సాంఖ్యశాస్త్రంలో ప్రధానంగా స్వీకరించింది కనుక వేదాంత మతంలో కూడా సాంఖ్య సిద్ధాంతం స్వీకరించిన ప్రసంగం వచ్చింది. సూక్ష్మభూతాలను అవ్యక్తం అని చెప్తే సాంఖ్యశాస్త్రంలో కూడా అలాగే చెప్పారు. కనుక ముందు అశబ్దం అన్నావు, మా వేదంలో ఎక్కడా లేదు, కానీ మా ప్రధానానికి ఇదిగో ఇక్కడ చూడు ఈ అవ్యక్త శబ్దాన్ని ఉపయోగించాలని మళ్ళీ అంటున్నాడు. ఈ ప్రశ్నకు సమాధానం రాబోతుంది. తదధీనత్వా అర్థవత్. ఇవి ఈ భూతాలు తద్దంటే బ్రహ్మ, లేకపోతే కారణమైనటువంటి ఈశ్వరుడు. తదధీనత్వాత్. ఈ సృష్టి అంతా ఆ ఈశ్వరుని అధీనం. అవ్యక్తం అంటే మాయ, ఈశ్వరునికి సహాయం. మాయ ఈశ్వరుని కన్నా భిన్నం కాదు. ఈశ్వరుని శక్తి, అవసరమైతే శక్తిని ఉపయోగిస్తాడు, లేకపోతే లేదు. ఆ శక్తిని ఉపయోగించకపోతే నిరాకార నిర్గుణ బ్రహ్మం. ఆ శక్తిని ఉపయోగిస్తే జగత్కి కారణము ఈశ్వరుడు, మాయా ఉపాసన. అందుకని ఈ అవ్యక్తము అంటే మాయ, అలా కూడా చెప్పచ్చు. అది ఈశ్వరునికి అధీనము, సహాయము. శుద్ధి మాత్రైక శరణుడు వేదాంతి స్వతంత్ర ప్రధాన కారణవాదును అంగీకరించలేదు. సాంఖ్యులు ఏం చెప్తారు? ఈ మాయ ఈశ్వరునికి అధీనం కాకుండా ఈ జడమైనటువంటి మాయ స్వతంత్రంగా సృష్టి చేస్తోంది అని. గారిడి వాడు లేకుండా గారడి చూపించలేడు, అది మన మతం. వాళ్ళంటారు గారడి వాడు లేకపోయినా గారడి కనిపిస్తుంది అంటారు. అందరూ నవరు అలా చెప్తే. అందుకని శృతి మాత్రైక శరణుడు వేదాంతి స్వతంత్ర కారణవాదము. సృష్టికి ప్రధానం స్వతంత్రము. ఈ వాదాన్ని అంగీకరించట్లేదు. గుణాత్మము ప్రధానం స్వతంత్రంగా జగత్ సృష్టి చేయలేదు. నీ ప్రధానంలో ఏముందిరా అంటే సత్వరజస్తమ గుణాలు
అంతా సమంగా ఉన్నాయి 3 పాళ్ళు. తదధీనత్వా, తదంటే బ్రహ్మ, పరమేశ్వరుని అధీనంలో ఉన్న అవ్యక్తము జగత్ సృష్టి చేతిలో పరాధీనము. అంటే మయాధ్యక్షేణ ప్రకృతి సూయితే సచరాచరం అని భగవద్గీతలో చెప్పారు. నా అధ్యక్షతలో ఈ ప్రకృతి మాయ సృష్టి చేస్తోంది అని. అంటే నేను లేకుండా కేవలము ఈ మాయ సృష్టి చేయలేదు. అది ఈశ్వరుని జగత్ సృష్టి కారణం ఒప్పుకున్నా ప్రకృతికి ఆవశ్యకత లేదని చెప్పవచ్చును. మరి ఈశ్వరుడే కారణం అయితే మరి మాయ ఇంకెందుకు ఉంటాడు? అది సరికాదు. మాయాంత ప్రకృతి మిద్ది మాయనంత మహేశ్వరం. మాయ జగత్తునికి ప్రకృతి, మహేశ్వరుడు మాయావి, గారడివాడు. గారడివాడి దగ్గర గారడి ఉంటుంది, గారడి విడిగా ఉండదు. ఎప్పుడు వలన మాయనే ఆ వ్యక్తి ఉండదు. దాని సార్థకత పరమేశ్వరుని సాకార రూపంలోనే. అందువల్ల పరమేశ్వరుడు మాయా సహాయంతో జగత్తు సృష్టించు కానీ స్వతంత్రముగా మాయ కాదు. మాయా వాడంటాడు ప్రకృతి. ఇంకా ఏంటి ఆ సాంఖ్యం చెప్పేది? జీవుడు అసంగము. అంటే జీవుడికి పుణ్యపాపాలు ధర్మాధర్మాలు ఏవో ముట్టుకోవని. ఇవేం ముట్టుకోవద్దు, వాడు ముక్తి ముందే అయిపోయారుగా, ఇంక వాడికి ముక్తి ఎందుకు? మళ్ళీ అంటాడు ఈ జడమైన ప్రధానం వెళ్ళి ఆ జీవునికి ముక్తిస్తుంది. చూడు వాడి బుద్ధి. అందుకని అలా కాదు, అంతా ఈశ్వరాధీనం. మాయ కూడా ఈశ్వరాధీనం. జ్ఞేయత్వావచనాఖ్య, నీ ప్రధానాన్ని తెలుసుకోమని ఎక్కడా చెప్పలేదు నాయన. జ్ఞేయత్వం ఎందులో ఉంది? ఆ ఈశ్వరులో ఉంది, పరబ్రహ్మలో ఉంది. అవ్యక్తమును జ్ఞేయమని తెలుపలేదు. ప్రధాన వాచ్యార్థం కాదని విషయగతం శృతి ద్వారా స్పష్టమవుతున్నది. అవ్యక్తం ప్రధానం కాదని కారణార్థం ద్వారా చెప్పుచున్నారు. ప్రధాన పురుషులు వివేక జ్ఞానం ద్వారా ముక్తి కలుగునని చెప్పు సాంఖ్యవాదులు. పురుషుడు వేరు, ప్రధానం వేరు. ఈ రెండింటి జ్ఞానం కలిగితే ముక్తి వచ్చేస్తుందంటాడు వాడు. శృతుల్లో ప్రధానం ఏమనేటట్టునో చెప్పలేదు. రెండూ తెలుసుకోవాలంటాడు. ప్రధానము తెలుసుకోవాలి, పురుషుడిని తెలుసుకోవాలి. మనకి మాయ తెలుసుకోమని ఎక్కడా చెప్పలేదు మన వేదాంతంలో. అది ప్రధానం జ్ఞేయమని ఎట్టను చెప్పలేదు. అవ్యక్త పదం వినబడిన మాత్రమే ప్రధానం జ్ఞేయంగా ఉపదేశించినట్టు సరికాదు. సాంఖ్య శృతిలో కల్పితమైన ప్రధానమును అతడు అవ్యక్త పదంతో చెప్తున్నట్టు సరికాదు. అవ్యక్త శబ్దార్థ ప్రధానము జ్ఞేయముగా చెప్పబడిందంటే సాంఖ్యునికి సమాధానం ఈ క్రింద సూత్రం చెప్తున్నాను. ఇంత చెప్పినా మళ్ళీ అంటాడు ఈ ప్రధానాన్నే తెలుసుకోవాలి జ్ఞేయము అంటాడు. యాత్ర జ్ఞాన జ్ఞేయము. జ్ఞేయము మనము ఈశ్వరుడు బ్రహ్మ అంటాం, వాడు ప్రధానం అంటున్నాడు. అది వదతీది చేన్న ప్రాజ్ఞోహి ప్రకరణ. లేదు నీ శృతి చెప్తోంది అవ్యక్త శబ్దం తెలుసుకోవాలి అని అంటే ప్రకరణము పరమాత్మ గురించి బాబు, అందుకని నువ్వు చెప్పింది సరికాదు. మహత్పరం మహత్తు కన్నా ఉత్కృష్టమైన అవినాశత్వమును తెలుసుకొని ప్రధానమే జ్ఞేయమైన సరికాదు. పురుషాన్న పరం కించిత్ సా కాస్తా సా పరాగతి అన్నారు. పురుషుని కోసం శ్రేష్టమైనది ఏదీ లేదు. పరమాత్మనే తెలుసుకునవలెనని చెప్పుట వలన, ప్రకరణములో ఆత్మను వర్ణించడం వలన
పరమాత్మయే చెప్పిన విషయవాక్యములు జ్ఞేయము. ఇక్కడ జ్ఞేయము ప్రధానం కాదు, ప్రధానం జ్ఞేయం కాదని చెప్పిన కారణం అసిద్ధము. పూర్వపక్షి ఖడ్గశుద్ధిలో అశబ్దమస్పర్శమ రూపము వ్యయం తథారసం నిత్యమగంధవచ్చేత్ అనాద్యంతం మహత పరం ధ్రువం నిచాయతం ముత్యముఖాత్ ముచ్యతే. అంటే శబ్ద స్పర్శ రూప రసగంధాదులకు భౌతిక గుణములు లేనిది. మా ప్రధానం కూడా అలాంటిది అంటాడు. అనాదియు మరియు అనంతం, సమిష్టి బుద్ధి హిరణ్య గర్భుని కన్నా పరము, నిత్యము, అవ్యక్తమవు తత్వమును అనుభవించి మృత్యువాత నుండి బయటపడును. మాట పరమ వ్యక్తం అని శబ్దమిచ్చే శబ్దాదీని ప్రధానము జ్ఞేయంగా చెప్తున్నారు. అది ఈ మంత్రంలో వచ్చింది మాట పరమ వ్యక్తం అని. అందుకని ఇక్కడ ప్రధానమే తెలుసుకోవాలి, అది అవ్యక్తం అని. ఎందుకనగా ప్రమాణము ద్వారా ప్రాజ్ఞ పరమాత్మనే ప్రకర్షేణ జ్ఞప్తిర్బోధ ప్రాజ్ఞ, కానీ బోధ ఏవ స్వరూప పరమాత్మ. నిత్యాయత్వం ముత్యముఖాత్ ముచ్యతే అని ఆఖరిలో వచ్చింది. దాన్ని తెలుసుకుని నువ్వు మళ్ళీ మృత్యువుని పొందవు, మోక్షాన్ని పొందుతావు అని జ్ఞేయముగా ఉపదేశించరు. మనం నిత్యాయ శబ్దము ద్వారానే జ్ఞేయం చెప్పారు. జ్ఞేయమేమిటి? నిత్యాయతన్ మృత్యుముఖాత్, నీ ప్రధానాన్ని తెలుసుకుని ముక్తి పొందుతానని ఎక్కడ చెప్పలేదు. అందుకని ప్రధానోపదేశం కాదు. పురుషాన్న పరం కించిత్ ప్రాజ్ఞ పరమాత్మ యొక్క ప్రకరణము ఉండుట వలన ఆత్మమాత్మ జ్ఞానమనే మోక్షమని సాంఖ్యవాదులు ఒప్పుకొనుట లేదు. అది ప్రధానం కూడా తెలుసుకోవాలంటాడు. దాంట్లో వేదాంతంలో చైతన్య ఆత్మజ్ఞానం ద్వారానే మృత్యువును దాటి చెప్పింది, మృత్యువును దాటుట. అందువలన జ్ఞేయము అవ్యక్త పదముల అర్థం ప్రధానం అంటూ పోయింది. ప్రధానం జ్ఞేయం కాదు, అవ్యక్త శబ్దం ద్వారా దాన్ని నిర్దేశించలేదు. జ్ఞేయముగా చెప్పబడకపోవుట అను హేతు ప్రధానమందు సిద్ధించుచున్నది. జ్ఞేయత్వ అవచనార్థ అంటే, అవచనము అంటే జ్ఞేయం అని దీన్ని చెప్పలేదు. ప్రకరణము నచికేతుడు ఏమడిగాడు? నీ ప్రధానం అడిగాడా? అడగలేదు కదా. అందుకని అది ఇప్పుడు ముందు చెప్తున్నారు. త్రియాణం ఏమో ఉపన్యాస ప్రశ్నశ్చ. 3 ప్రశ్నలు అడిగాడు, ఆ 3 సమాధానం చెప్పారు. నీ ప్రధానం గురించి వాడు అడగలేదు, దానికి సమాధానము లేదు. అందుకని నీ ప్రధానం కాదు. పూర్వాపర పర్యాలోచన ద్వారా కఠోపనిషత్తులో అగ్ని, జీవుడు, పరమాత్మనే చెప్పమనుట, మానికి మాత్రమే ధర్మ సమాధానం చేయటం వలన మధ్యలో అప్రసిద్ధమైన నీ ప్రధానం అవ్యక్తంతో చెప్పని ఎట్లు చెప్పగలవు? కనుక అవ్యక్త శబ్దము ప్రధానార్థం కాదు. అగ్ని, జీవ, పరమాత్మ ప్రశ్న ప్రతివచనం ఈ కఠోపనిషత్తులో కనబడుతున్నది. ఈ 3 విషయమునే ఆచార్యుడు వరప్రధాన సామర్థ్యమున చెప్పాను. అది ప్రసంగం. గ్రంథములో ఇదే గలదు. ప్రశ్నలు కూడా ఈ 3 విషయంలోనే అక్కడ కనబడుతున్నవి. దీనికన్నా భిన్న విషయంలో ప్రశ్న కానీ సమాధానం కానీ లేదు. అగ్ని, జీవుడు, పరమాత్మ అడిగాడు, దీనికన్నా ఇంకో విషయం ఏమీ లేదు. అవ్యక్త శబ్దం ప్రధానార్థం కాదు. నచికేతుడు అగ్ని విషయ ప్రశ్న అడుగుచు
యమాచార్యతో సత్వమగ్నిం స్వర్గమధ్యేషు మృత్యు ప్రభ్రూహిస్తాం శ్రద్ధానాయమత్యం. ఏ అగ్ని ద్వారా స్వర్గాన్ని పొందుతారో ఆ అగ్ని గురించి నాకు చెప్పు. దాన్ని నచికేతాగ్ని అన్నారు. స్వర్గమునకు సాధనభూతమైన అగ్ని విద్య తెలిసిన వాడు శ్రద్ధాలువైన నాకు దాని ఉపదేశం గావించుము. ఇది అగ్ని సంబంధమైన ప్రశ్న. అలాగే ఏయం ప్రేతే విచికిత్స మనుష్య అస్తిత్వేకే న్యాయమస్తిత్వేకే ఏతద్విద్యాం అనుశిష్టస్త్వయాహం ప్రణామేశ వరస్తృతీయ. అంటే చచ్చిపోయిన తర్వాత సంశయం ఉంటుంది. ఉంటాడా, పోయాడా, ఉన్నాడా అని. చనిపోయిన మనిషి గురించి సంశయం కలుగుతున్నది. మృత్యువు తర్వాత శరీరాల కన్నా భిన్నమైన జీవుడు ఉన్నాడంటున్నారు, కొందరు లేదనుచున్నారు. ఈ ఉపదేశం ద్వారా ఈ రహస్యం తెలుసుకొని కోరుచున్నాను. ఇది జీవ సంబంధమైన ప్రశ్న. మూడవ వరము పరమాత్మ. అన్యత్ర ధర్మాద్ అన్యత్రాధర్మాద్ అన్యత్ర అస్మాత్ కృతాకృతాద్ అన్యత్ర భూతాచ్చ భవ్యాచ్చ యత్తత్ పశ్యతి తద్వద. ధర్మాధర్ములకు అతీతం, కార్యకారణములకు అతీతం, భూత భవిష్యత్తులకు అతీతం ఏదైతే ఉందో దాని గురించి చెప్పు ఉంటాడు. అనగా పుణ్యపాపం కన్నా భిన్నమైనది, కార్యకారణం కన్నా భిన్నమైనది, భూత భవిష్యత్ వర్తమానం కన్నా భిన్నమైనది ఏ తత్వం చూచున్నారో దాని గురించి చెప్పుము. ఇచ్చట పరమాత్మ విషయమైన అగ్ని విషయమైన ప్రశ్న. లోకాదిమగ్ని తమవాచ తస్మై యాష్టకా యావతీర్వా యథావా. లోకంలో కారణమైన అగ్నిని మృత్యుదేవుడు దేవత నచికేతునికి ఉపదేశించింది. యజ్ఞం చే విధానము, ఇటుకల సంఖ్య, అగ్ని స్వరూపము, ఇది అగ్ని విషయమైన సమాధానము. అంతతైమం ప్రవక్ష్యామి గుహ్యం బ్రహ్మ సనాతనం యథాచ మరణం ప్రాప్య ఆత్మా భవతి గౌతమ. యోనిమన్యే ప్రపద్యంతే శరీరత్వాయ దేహినః తానుమన్యే సంయంతే యథా కర్మ యథాసుతం. నీకు గుహ్యమైనటువంటి సనాతనమైనటువంటి బ్రహ్మ గురించి చెప్తాను. ఏదైతే దాన్ని పొందిన తర్వాత వాడు ఆత్మస్వరూపం అవుతాడు. తెలుసుకోలేకపోతే ఈ జీవరాశులు యోనిమన్యే ప్రపద్యంతే శరీరత్వాయ దేహిన, మళ్ళీ శరీరం పుచ్చుకుంటూ ఉంటాడు. తాను మన్య సంయంతి యథాకర్మ యథాస్త. ఎలాంటి కర్మలు చేశాడో, ఎలాంటి ఉపవాసాలు చేశాడో దాని ప్రకారం. స్థానం అంటే ఈ చెట్లు, చేమలు, కొండ దెబ్బలు అవుతారు. నీకు రహస్యము సనాతనము బ్రహ్మ గురించి మనలో చెప్తుంది. జీవుడు అజ్ఞానం వల్ల మరణించిన మరణ సంసారమే పొందును. దానిని వినుము. కర్మోపాసనకు అనుగుణముగా కొందరు జీవులు శరీరం పొందుతారు, కొందరు స్థావరములు అవుతారు అను జీవ సంబంధమైన సమాజం. నజాయతే మృతే భావి పస్థిత్. జ్ఞానికి జన్మ మరణము లేవు. ఈ శృతి ద్వారా పరమాత్మ విషయం విస్తారముగా చెప్తుంది. అగ్ని జీవ పరమాత్మల ప్రశ్న ప్రతివచనములే కనిపించున్నది, కానీ ప్రధానము సంబంధించిన ప్రశ్న లేదు. అడిగిన దాన్ని చెప్పుడు అప్రాసంగికము, అవ్యక్త శబ్దార్థము ప్రధానము కాదు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.